జిల్లా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఈరోజు గుండాల మండల కేంద్రంలోని తహసీల్దార్ వారి కార్యాలయం వద్ద నిరసన తెలిపి రైతు సమస్యలపైన వినతిపత్రం అందించిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కార్యదర్శి కె. కృష్ణ గారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చేసినటువంటి వరంగల్ డిక్లరేషన్లో భాగంగా రైతులకు ఎన్నో హామీలు ఇచ్చిందని, కానీ వాటిలో ఒక్కటి కూడా సరిగ్గా అమలు చేయలేకపోతుందని అన్నారు. అదే సమయంలో కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ మాత్రం రైతుల పక్షాన నిలబడి ప్రతి సంవత్సరం 6,000 రూపాయలని గత 10 సంవత్సరాల నుండి అందిస్తుందని, దాన్ని 6,000 రూపాయల నుండి 10,000కు ఇటీవల కాలంలో చేయడం ఎంతో హర్షించదగ్గ విషయమని ఆయన అన్నారు. పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వేగవంతంగా చేయాలి. మరి రైతులు పండించిన పంటకు దొడ్డు రకానికి కానీ సన్న రకానికి కానీ 500 బోనస్ ప్రకటించిన ప్రభుత్వం ఆ రెండింటికి కలిపి 2 పంటలకు అంటే సన్న రకానికి దొడ్డు రకానికి కలిపి కూడా అమలు చేయాలని కోరుతున్నాం. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారతీయ జనతా పార్టీ జిందాబాద్. భారతీయ జనతా పార్టీ జిందాబాద్. ఈ రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మరియు జిల్లా పార్టీ ఆదేశాల మేరకు గుండాల తహసీల్దార్ గారి ఆఫీసు వద్ద రైతులకి వరంగల్లో ఇచ్చిన డిక్లరేషన్ ను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కడం జరిగింది. 12,000 రూపాయలు రైతు భరోసా ఇస్తున్న కారుకు 6,000 కుదించి రైతులను నట్టేట ముంచిన ప్రభుత్వం ఏదైనా కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్ద దింపడమే లక్ష్యంగా కాదు. ఇప్పుడు ఎన్నికలు లేవు, వాళ్ళు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. లేకుంటే గుండాల మండల శాఖ తరఫున రైతులను ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడిస్తామని ఈ ద్వారా రైతుల నుంచి వచ్చిన కష్టాలను భారతీయ జనతా పార్టీ ఎట్టవేళగా అండదండగా ఉండి కొట్లాడుతుంది. అలాగే నిన్ననే పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు అప్పుడే ఐకేపీ సెంటర్లో ఒడ్లు కొనడం కోసం నిన్న ఓపెన్ చేయడం జరిగింది. కానీ ఎటువంటి సౌకర్యాలు లేవు. ఆడ వర్షం పడ్డా కానీ మన తాడిపత్రులు కానీ అలాంటివి ఏమీ లేవు. దీని నిరసనగా ఈరోజు గుండాల మండల కేంద్ర తహసీల్దార్ ఆఫీస్ వద్ద ఈ ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాకు వచ్చిన కార్యకర్తలకు మరియు రైతులకు పూర్తి మద్దతుగా నిలబడతామని భారతీయ జనతా పార్టీ తరఫున వినిపిస్తున్నాం. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. జై 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 మాతా. భారత్ 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 మాతా. జై 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 మాతా. భారత్ 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 మాతా. పార్టీ నరేంద్ర మోడీ గారి కిసాన్ యోజన కింద మూడు సార్ల ఈ రైతులకు సహాయ నిధి కింద 2,000 ఇస్తుంది. దాన్ని కూడా మొన్న కేంద్ర ప్రభుత్వం మూడోసారి పరిపాలనకు వచ్చినాక దాన్ని 10,000కు చేయడం జరిగింది. అంటే ప్రభుత్వం రైతులు అడగకున్నా కానీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఈ దేశము ఈ యొక్క ప్రతి వాడు కూడా అందరూ కూడా సుభిష్టంగా ఉండాలి, అందరికీ ఫలాలు అందాలనే ఆలోచనతో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వము వాటన్నిటిని కూడా కట్ చేయడం జరుగుతుంది.